ఒక ప్రశ్న అడగమంటారా? అడగండి తప్పకుండా. అవుట్ ఆఫ్ ద బాక్స్. నథింగ్ టు అడగండి సార్. నథింగ్ టు Yes. నథింగ్ నాకేం ఇస్ పర్సనల్ అంత లేదండి. సీరియస్ ఏం కాదు. ఒక యా డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చినందువల్లే అలిగి పార్టీ పెట్టాడా? మంత్రి పదవి ఇవ్వనందుకు పార్టీ పెట్టాడా? లేకపోతే ఉద్యమ ఆకాంక్ష కడుపులోంచి రగిలి ఆ జఠరాగ్ని మొత్తం విస్తరించడం వల్ల పార్టీ పెట్టాడా? ఇప్పటికీ ఇది అన్ఆన్సర్డ్ క్వశ్చనే సార్. అంటే ఒక నిర్ణయానికి అనేక కోణాలు ఉంటాయండి. మ్మ్. ఆయన లోపల అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. మ్మ్. నేను దాన్ని రాసినా దాగదు అది. మ్మ్. ఆయన పదవి ఇవ్వలేదనే అసంతృప్తి ఆయన నిండుగా ఉండే. ఆ అసంతృప్తి వల్లనే ఆయన తీసుకున్న నిర్ణయాలను విమర్శనాత్మకంగా చూశాడు ఆయన. ఒకవేళ ఆయన మంత్రి పదవిలో ఉండి ఉన్నట్టయితే ఈ బషీర్బాగ్ కాల్పుల విషయంలో కానీ ఇట్లాంటి విషయాలలో కానీ ఒక కేబినెట్ మినిస్టర్ గా కూడా బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. దానికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి రాకపోయేది. రెండవది మంత్రిగా ఆయన కనుక ఉండి ఉంటే ఈ తెలంగాణ గురించి అప్పుడే వెంటనే ఆలోచించే అవసరం అవకాశంగానే ఉండేది కాదు ఆయనకి. ఆయన డిప్యూటీ స్పీకర్ గా అసంతృప్తితోనే ఉన్నాడు. అయితే ఆయన మనసులో ఆ అసంతృప్తి ఉన్నా కూడా తెలంగాణ ప్రజల గోస, ఈ బషీర్బాగ్ కాల్పుల్లో మరణాలు ఇవన్నీ కూడా కొంచెం కదిలించిన మాట వాస్తవం. ఆయన ఒక 1 year పాటు డిప్యూటీ స్పీకర్ ఉన్నారండి. ఒకవేళ తెలంగాణ కోసమే ముందుకు వచ్చే మాట అయితే ఆ 1 year క్రితమే వచ్చేవాడు. ఆయన డిప్యూటీ స్పీకర్ యాక్సెప్ట్ చేసేవాడే కాదు. అయితే అది లేదు అని నేను అన్నాను. బట్ తెలంగాణ మీద కూడా ఆయన 2 సందర్భాలు చెప్తుంటాడు. ఒకటి ఆయన చెప్పడం కాదు, ఆయనతో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. 1992 ఒక విషయం గుర్తు చేస్తాను. అప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి చాలా కొద్ది మంది మాత్రం ఎమ్మెల్యేలు గెలిచారు. కాంగ్రెస్ గవర్నమెంట్ అది. ఆ కొద్ది మందిలో కేసీఆర్ గారు కూడా ఉన్నారు. అయితే అప్పుడు జగపతిరావు గారు అని ఇండిపెండెంట్ శాసనసభ్యుడు ఈ తెలంగాణ ఎమ్మెల్యేలు రాజకీయాలకు అతీతంగా తెలంగాణ కోసం ముందుకు రావాలని చెప్పి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. మనం పోయి అడిగినట్టయితే తెలంగాణ కోసం కొంత అడుగు ముందుకు పడుతుంది. ఎందుకంటే మన తెలంగాణ బిడ్డే ప్రధానమంత్రి ఉన్నాడు, ఆయనకు కూడా మనసులో తెలంగాణ కావాలని ఉండే అని చెప్పి జగపతిరావు, జానారెడ్డి గారు ఇద్దరు కూడా ఈ ఎమ్మెల్యేలందరినీ తీసుకొని ఢిల్లీ పోయినప్పుడు పివి నరసింహారావు గారు సానుకూలంగా స్పందించలేదు. అప్పుడు ఏపీ భవన్కు వచ్చినప్పుడు ఎమ్మెల్యేలందరినీ కూర్చోబెట్టి ఒకవేళ తప్పనిసరి అయితే నేనే నాయకత్వం వహిస్తానేమో, తెలంగాణ వస్తే తప్ప మన దరిద్రం పోదు అని చెప్పి ఈ పోయిన ఎమ్మెల్యేల ముందు ఏపీ భవన్ లో ఆయన ఓపెన్ గా మాట్లాడిన మాటల్ని చాలా మంది ఆయనతో ఉన్న ఎమ్మెల్యేలు చెప్పారు. రెండవది 96లో ఒక ఎలక్షన్ కి ఇన్ఛార్జ్ గా టీడీపీ తరఫున నిర్మల్ పోయాడు ఆయన. ఆ రోజు కార్యక్రమం లేకపోవడంతో ఆయన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ దగ్గర పోయాడు. అక్కడ పోతే ఆ ప్రాజెక్ట్ అంతా శిథిలావస్థలో ఉన్నది. అది చూసి ఏమన్నాడంటే పక్కనున్న వాళ్ళతో, ఈ తెలంగాణ ప్రాజెక్టులన్నీ కూడా ఏ ఆదరణకు నోచుకొని శివాలయాల్లాగా ఉంటాయి, శిథిలమై ఉంటాయి. అక్కడ ఉన్న ప్రాజెక్టులు, ఆంధ్రలో ఉన్న ప్రాజెక్టులు మాత్రం నిత్యం ధూపదీప నైవేద్యాలతోని వైష్ణవాలయాల్లాగా ఉంటాయి. తెలంగాణకు ఉన్న దౌర్భాగ్యం ఇది. తెలంగాణ రాకపోతే ఈ పరిస్థితి మారదు అని చెప్పి 96లో అన్నాడు. అంటే ఈ 2 విషయాలు కూడా ఆయనతో ఉన్న సహచరులు చెప్పడం జరిగింది. ఆయన కూడా చాలా మీటింగ్లలో చెప్పాడు. కాబట్టి మనసులో చంద్రబాబు మీద కోపం ఉంది, అసంతృప్తి ఉంది. ఎట్ ది సేమ్ టైం తెలంగాణ కావాలనే ఒక కోరిక కూడా నిద్రాణమై ఉంది ఆయన లోపల. చంద్రబాబు ఇన్ని అండర్ ఎస్టిమేట్ వేశారా? అండర్ ఎస్టిమేట్ చాలా వేశాడండి ఆయన. ఒక మాట చెప్పాలంటే చంద్రబాబు ఆఖరి శ్వాస దాకా ఎవరు అడిగినా కూడా నువ్వు సరిదిద్దుకోలేని తప్పు ఏం చేశావు అంటే కేసీఆర్ గారిని నేను బయట పెట్టడం నేను చేసిన తప్పు అంటాడు. చాలాసార్లు చెప్పాడు కూడా ఆయన ఓపెన్ గా, నేను చేసిన అతిపెద్ద తప్పు అన్నాడు, సరిదిద్దుకోలేని తప్పు అని కూడా అన్నాడు. కాబట్టి అది ఆయనకు ఒక పెద్ద గుణపాఠం లాగా వచ్చింది అది. కానీ ఆయన ఎప్పుడు తర్వాత కాలంలో దాన్ని పెద్ద మనసులో పెట్టుకున్నట్లేదు. మంచి కార్డియల్ రిలేషన్స్ తర్వాత కాలంలో ఆయన మెయింటైన్ అంటే కేసీఆర్ గారు మెయింటైన్ చేస్తారు సహజంగా. అంటే ఆయన 10 మంది కానీ కలుపుకుని పోయే తత్వం కాబట్టి, అందరినీ బంధువులుగా చూసే మనస్తత్వం కాబట్టి ఆయన కలుపుకొని పోయారు. పర్సనల్గా 2-3 ఇన్స్టెన్సెస్ కూడా ఉన్నాయి. వాటిలోకి వెళ్లే ముందు ఐ హ్యావ్ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ ఫర్ యూ సార్. సరే, 10 ఏళ్ళు పరిపాలించాం. మనకున్న దొరతనాన్ని, వితిన్ కోట్స్ దొరతనాన్ని జనం మీద రుద్దాం. ఇదంతా కాంగ్రెస్ వాళ్ళు, మిగిలిన పార్టీల వాళ్ళు అంటూ వస్తున్నమాట. అంత గ్రాస్ రూట్లోకి వెళ్ళి నేను అబ్జర్వ్ చేయలేదు. ఎందుకంటే జనం ఆకాంక్ష ఎలా ఉంటుందంటే మా ముఖ్యమంత్రి మేము ఎంతే కనపడాలి అని. అంతకుముందు వాళ్ళు అలా అలవాటు చేశారు. ఈయన కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఏంటంటే ఒక ఏకశిలా భవనం ఒకటి కట్టుకొని దాన్ని దాటి బయటికి రాలేదనే నింద మోశారు.
జనంలోకి వచ్చి కాసేపు చాలా అద్భుతంగా ఆవేశంగా మంచి మాటలతోటి పడికట్టు పదాలతోటి ఆకట్టుకునే పడికట్టు పదాలతోటి మెస్మరైజ్ చేసి జనాన్ని తన వైపు లాక్కొనేగల ఒక సమ్మోహన శక్తికి ప్యాంటు షర్ట్ వేస్తే కేసీఆర్, అందులో డౌట్ ఏం లేదు. బట్ ఆయన వ్యక్తిగతంగా అండి, అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు కలిసిన సందర్భాలు చాలానే ఉంటాయి. ఎప్పుడన్నా డిడ్ హీ రిపెంట్ ఫర్ ది కైండ్ ఆఫ్ యాక్ట్స్ హీ డిడ్ డ్యూరింగ్ హిస్ ద లాస్ట్ 2 years ఆఫ్ హిస్ సెకండ్ టెన్యూర్? అంటే ఆయన బయటికి